మొదటి బలిపీఠం నోవాహు కట్టాడు. ఆ బలిపీఠం కట్టి పవిత్రమైన జంతువుల్లో, పక్షుల్లో, మృగాల్లో అర్పణ అర్పించినప్పుడు దేవుడు చాలా బాధపడి ఇక నేను భూలోకాన్ని అంతం చెయ్యును అని నిబంధన చేశాడు. రెండో బలిపీఠం సొలొమోను గారి గురించి చెప్పాను. ఇత్తడి బలిపీఠం అది. ఆ బలిపీఠం దగ్గర 1000 పొట్టేళ్ళు అర్పించి, పశువులు అర్పించి కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. చూడండి, నీకేం కావాలో కోరుకంటే నాకు జ్ఞాన వివేకము గల హృదయం దయచేయండి అన్నాడు. నువ్వు ఏది అడగకు, నీదే అడిగావు కాబట్టి నువ్వు అడగకపోయినా నువ్వు దీర్ఘాయువు, ఐశ్వర్యము, ఘనతలు, నువ్వు అడిగిన జ్ఞానాన్ని ఇస్తున్నాను అన్నాడు. అలాంటి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి మనం. అడిగితే ఇస్తాం కాదు, అడగపోయినా ఇచ్చాడు సొలొమోను గారు. ఎంత చక్కని ప్రార్థన. మూడో బలిపీఠం అబ్రాహాము, ఇస్సాకు మోరియా పర్వతం మీద కట్టారు ఇద్దరు కలిపి. చాలా ఇంపార్టెంట్ బలిపీఠం అది. తన కుమారునే బలి ఇవ్వాలి, అది మనసులో పెట్టుకుని బలిపీఠం కట్టాడండి. ఇది ఎంత ఉన్నతమైన విశ్వాసం అయింది. నాలుగో బలిపీఠం రాత్రి చెప్పాను. ఏ పీఠం అది? పడద్రోయబడిన బలిపీఠం. ఏలియా దినాల్లో పడద్రోయబడిన బలిపీఠాన్ని దాన్ని మళ్ళా బాగు చేసి చూడండి, ఎద్దుని అలా తొనకని పెట్టి ప్రార్థన, అగ్ని పరలోకం నుంచి వచ్చింది. ఈ ఐదో బలిపీఠం సమాధాన బలిపీఠం. ఈ రోజు నేను సమాధానం అన్న అంశం మీద వాక్యం చెప్తాను. సమాధాన బలిపీఠం. చూడండి, సమాధానం అనేది కొనుక్కుండే వచ్చేది కాదండి. సమాధానం అన్న మాట బైబిల్లో 249 సార్లు ఉంది. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ 139 సార్లు పాత నిబంధనలో సమాధానం అన్న మాట ఉంది. 90 సార్లు కొత్త నిబంధనలో సమాధానం అన్న మాట ఉంది. 249 సార్లు బైబిల్లో సమాధానం అంత ఎక్కువ సార్లు ఉందంటే సమాధానం ఎంత విలువైందో చూడండి. కాబట్టి కొండ మీద ప్రసంగంలో కూడా యేసుప్రభువు వారు ఏం చెప్పారంటే, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధాన పరుచువారు. సమాధానం చాలా విలువైందండి. మనిషికి అవసరం, మనిషికి సమాధానం అవసరం. సమాధానం లేని మనుషులు బ్రతకలేరు. సమాధానం కొన్ని కోట్ల రూపాయల కన్నా విలువైంది సమాధానం. సరండి, నువ్వు బలిపీఠం దగ్గరికి అర్పణ తీసుకొచ్చావు. అర్పణ తీసుకొచ్చి అర్పణ అర్పిస్తున్నప్పుడు నీ సహోదరుడు నీ మీద ఆయాసం ఉందని నీకు గుర్తొచ్చింది. అప్పుడు నా మీద ఒక ఆయన బాధపడుతున్నాడే, ఓ సిస్టర్ బాధపడుతుందే, ఓ బ్రదర్ బాధపడుతున్నారే, ఓ సహోదరు ఇంటి పక్కన వాళ్ళు బాధపడుతున్నారే, నా మీద నిండు మనసు లేదు అని గుర్తొచ్చినప్పుడు అర్పణ అక్కడ పెట్టేయి. అర్పణ అక్కడ పెట్టేసి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కూర్చుని సమాధానపడి మాట్లాడి సంతోషం, ఇద్దరు కూడా ఏకాత్మ వచ్చిన తర్వాత మళ్ళా మందిరంలోకి వచ్చి బలిపీఠం దగ్గరకు వచ్చి అర్పణ అర్పించు. ఇది చెప్పింది యేసుక్రీస్తు. అంటే అర్పణ కన్నా ఎక్కువైంది సమాధానం. అర్పణ కన్నా ఎక్కువైంది సమాధానం. పిల్లరా చూడండి, సమాధానం అనేది ఎంత గొప్పదో చెప్పనా? చాలా గొప్పదండి. సరండి, అవును. మొన్న ఒక సేవకులు చెప్తా ఉన్నారు, ఇద్దరికి పెద్ద జీతాలంట భార్యాభర్తలకి, ఇంట్లో సమాధానం లేదంట. ఏంటండి, చాలా గొప్ప జీతాలంట, ఇంట్లో సమాధానం లేదంట. మీరు ఎంతకాలం అయిందమ్మా మాట్లాడుకున్నంటే, సంవత్సరం మట్టి మాకు మాటలు లేవు అని చెప్పిందంట. భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటున్నారు, భార్యాభర్త ఆఫీస్కి వెళ్తారు, జాబ్ చేస్తారు, ఇంటికి వస్తారు, ఒకే ఇల్లు, కానీ సంవత్సరం మట్టి ఆ ఇంట్లో మాటలు లేవు. ఆ ఇంట్లో సమాధానం ఉండి ఎంతకాలం అయింది? సంవత్సరం అయింది. మరి ఈ జీవితం ఎలా నడుస్తుందంటే, ఆవిడంట పొద్దున లేచి పెన్నపట్టు కాగితం మీద రాసి టేబుల్ మీద పెడద్దంట, ఈరోజు 1/2 కేజీ మటన్ తీసుకురా అని. ఆయనంట ఈరోజు ఇన్సూరెన్స్ నువ్వు కట్టు అని కాగితం పెడతాడట. ఇక ఈ కాగితమే మాట్లాడతాం. సంవత్సరం గడిచిందంటండి. సర్లే ఈ సేవకుడు అంటే వాళ్ళిద్దరు భోజనాన్ని పిలిచి వాళ్ళ ఇంట్లో మంచి ఇంట్లో చర్చి కాదు ఇంట్లో పెట్టి మంచి భోజనం పెట్టి వాళ్ళు కూర్చోబెట్టి చక్కగా మాట్లాడి ఒకరినొకరిని క్షమాపణ అడిగించుకుని చూడండి చక్కగా సమాధానపరిచి పంపించాడట. చరండి, సంవత్సరం మట్టి ఉంటున్నారు కానీ సమాధానం లేదు. ఏమండి,
అన్నా తమ్ములు ఒక జానుడి భూమి దగ్గర కొట్టుకుని కేసులకి వెళ్ళి అన్నా తమ్ముల్లో అక్కా చెల్లెల్లో సమాధానం లేదు, మాట్లాడుకోరు, విభేదం. నేను సేవకి వెళ్ళిన కొత్త అన్నదమ్ములు గొడవలు, సంఘం ఇడిపోయింది. అట్లా ఈ కాకి ఆ ఇంటి మీద వాళ్ళు ఆ కాకి అంటారే, అట్లా ఉందన్నమాట. నిజంగా దేవుడి దయని బట్టి ఆ కుటుంబాలను కట్టాడు, ఒకటిగా చేశాడు. చూడండి, కాబట్టి పిల్లరా ఈ సమాధానం అనేది అసలు ఎంత కరువు అయిపోతుందో ఈ దినాల్లో. ఆకివీళ్ళలో చర్చి ఉందంటండి, దానియేలయ్య గారు కూడా ప్రసంగం చేశారట. పెద్ద చర్చి అంటండి అది ఇప్పుడు 5 పాటలు అయిందంట ఆ చర్చి. ఎన్ని పాటలు అయిందమ్మా? 5 భాగాలు అయిందంట. పోలీసులు వచ్చి మనుషులు సమాధాన పడుతున్నారట. చర్చి పోలీసులు తాళం వేసి జేబులు వేసుకుని స్టేషన్లో ఉంటుందంట తాళం చేయ. ఎక్కడ ఉంటుందమ్మా? ఆదివారం వస్తే వారు తీస్తారంట, కానుక సంచి ఆలు పట్టుకెళ్తారంట పోలీసులు. పోలీసులు సర్ది చెప్తున్నారంట విశ్వాసులకి, విశ్వాసులు సర్ది చెప్తున్నారట. సంఘంలో సమాధానం లేదు. అసలు సమాధానం ఎవరికి ఉండాలి? దేవుని బిడ్డలు కదా. సమాధానం లేదు. బైబిల్ ఏమి నేర్పుతుంది? అసలు ఈ సమాధానం పోతానికి కారణం ఏంటి తెలుసా? సమాధానం లేకపోతానికి కారణం ఏంటి తెలుసా? స్వార్థం, కొన్ని ఆశలు, కొన్ని పాపం, కొన్ని ధనాపేక్ష, వీటి వల్ల సమాధానం ఉన్నదండి. ఎప్పుడైతే మనిషిలో పాపం ప్రవేశించిందో ఏమున్నదండి? సమాధానం ఉండదు. ఆశ ఎప్పుడైతే ప్రారంభమైందో వారి జీవితంలో సమాధానం ఉండదు. ఏమండి, మొన్న నూజువుల్లో ఉంటే ఒక కుర్రోడు ఇక్కడ కోసుకున్నాడు. ఏమయ్యా ఎవరిని బట్టి ఇక్కడ కోసుకున్నావు అంటున్నాడు ఆ కుర్రోడు. ఇక తెలుగులో చెప్పలేను నేను. సరేండి, కాలేజీ పిల్లలంట బ్లేడ్ పెట్టి శరీరాన్ని కోసుకుంటున్నారంట. ఈ గీత ఈ వ్యక్తి కోసం, ఈ గీత ఈ వ్యక్తి కోసం అని చెప్తున్నారంట. ఇప్పుడు కాలేజీ పిల్లలు ఉద్రేకం టెన్షన్ పట్టుకోలేక చూడండి, మోసపోయి రకరకాల ప్రేమ గొడవల్లో వచ్చి తట్టుకోలేక ఇంట్లో చెప్పలేక బ్లేడ్ పెట్టి శరీరాన్ని కోసుకుంటున్నారట. కోసుకుంటే ఏమవుద్ది? రక్తం వస్తే కొంచెం అబ్బా, అలా సమాధానం వస్తుందండి? వస్తుందా సమాధానం? లేరా బైబిల్ చదివితే సమాధానం వస్తుంది కదా, ప్రార్థన చేసుకుంటే సమాధానం వస్తుంది కదా. ఏమండి, నువ్వు దేవుని పాదాలు పట్టుకుని ఏడితే సమాధానం వస్తుంది కదా, ఆశని చంపుకుంటే సమాధానం వస్తుంది కదా. బుద్ధుడి దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడు చెప్తా మాట, యేసుప్రభు 500 సంవత్సరాల క్రితమే వచ్చాడంట. ఆయన 500 సంవత్సరాల క్రితం పుట్టి ఆ ఒక శాంతి దూత, సమాధాన దూత వస్తున్నాడు. ఆయన నిత్యజీవం అని చెప్పి యేసుక్రీస్తు గురించి చెప్పాడంట ఆయన, ప్రవచనం చెప్పాడంట ఆయన. అయ్యా భక్తి అంటే ఏంటయ్యా, భక్తి అంటే ఏంటి అని అడిగితే బుద్ధుడు చెప్పిన సమాధానం ఏంటంటే కోరుకుని చంపుకో, అదే భక్తి అన్నాడట. ఏమండి, భక్తి అంటే ఏంటి? కోరుకుని ఆశని చంపుకో, కోరుకుని చంపుకో, అదే భక్తి. సంఘాల మధ్య సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, అక్కా చెల్లెలకు సమాధానం లేదు, అన్న తమ్ములకు సమాధానం లేదు, బిడ్డలకు సమాధానం లేదు. చిన్న పిల్లలు కూడా కొంతమంది ఏం చేస్తారమ్మా, మల్లవాళ్ళు వెళ్తాంగా మేము, అక్కడ పిల్లలు ప్రార్థన చేయాలి, ప్రభా ఈయన పిల్లల దయ్యాలు తీసే, ప్రభా పిల్లల దయ్యాలు తీసే, మాకు బలి నవ్వు వస్తుంది ఆ ప్రార్థన. పిల్లల దయ్యాలంట, పిల్లలు ప్రార్థన చేస్తారు. దావీదు కుటుంబంలో పిల్లలకు సమాధానం లేదు, కుమారుడికి తండ్రికి సమాధానం లేదు పిల్లరా. సరేండి, కాబట్టి పిల్లరా చూడండి, బైబిల్ చదివితే వాక్యం వింటే సమాధానం అనేది వస్తుంది. ఈ సమాధానం లేకపోతే పిల్లరా జీవితం నెమ్మదిగా ఉండదు. మీకు కూడా తెలుసా, ఒక మాట తెలుసా, ఎక్కువ మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది సమాధానం లేకపోవటం వల్లనే. సమాధానం లేకపోతే ఏమనిపిస్తుంది? ఇక బ్రతికి వేస్ట్ అనిపిస్తుంది. సరేండి, కాబట్టి పిల్లరా ఆత్మీయ ఫలం 3వ ఫలం చూడండి, సమాధానం, ప్రేమ, సంతోషము, సమాధానం. తర్వాత బైబిల్లో కీర్తనల గ్రంథం ఉంటుంది, మీ సమాధానమును వెతికి వెంటాడండి. సరేండి, మొన్న అయ్యగారు చెప్తా ఉన్నారు, ఒక లాయర్ గారు అంట, పేపర్లో కూడా పడిందంట, ఆయన దగ్గరకు వచ్చి 500 కుటుంబాలు కట్టాడంట ఆయన. సర్ది చెప్పి డబ్బుల కోసం చూసుకోలేదంట ఆయన. చూడండి, పక్కింటి వాళ్ళ కోడలకి
ఈవిడ చెప్పే మాటలకి ఆ ఇంట్లో సమాధానం లేదంట. అత్త కోళ్ళ దెబ్బలాటలు ఈవిడ చెప్పే మాటలు. కొంతకాలానికి ఈ కోళ్ళకి ఇక్కడ ప్రారంభమైందంట దెబ్బలాట. ఈ ఇంట్లో సమాధానం లేదంట. అంటే నువ్వు ఎక్కడ ఇచ్చావో ఇక్కడ. మా ఏరియాలో ఒక ఆయన ఉంటాడు, నేను చెప్తాను కదా. సరేండి, ఏమైనా పోట్లాడుకున్నారు అనుకోండి, మీరు నలుగురు అన్నతమ్ములు ఉన్నారు, మీరు ఎందుకు ఊరుకోవాలి, రెచ్చగొట్టేస్తాడండి. మళ్ళా వెనక్కి తిరిగి ఇటు వస్తాడు, వాళ్ళ ఇంటికి వస్తాడు. మరి మీకు బలం లేకపోతే ఆయన పోలీసులు లేరా, స్టేషన్కి వెళ్ళారా, మీరు ఎందుకు పడాలి అని ఇటు రెచ్చగొడతాడు. అటు రెచ్చగొట్టి ఇటు మంట. అబ్బా, అప్పుడు తృప్తిగా ఉంటుందంట ఆయనకి. ఎవరన్నా పోట్లాడుకుంటే ఎంత సంతోషమో ఆ రోజు పండగ అంట ఆయనకి. అదేం మనసు అండి? బైబిల్ ఏం చెప్తుందండి? మానవ జీవితం ఏంటండి? ఏమండి, కుటుంబంలో సమాధానం ఉంటే అక్కడే పరలోకం ఉంటుంది కదా. నీకు సమాధానం లేదు అని గనక నీకు తెలిస్తే నువ్వు మొదట అర్పణ అక్కడ ఇచ్చిపెట్టి వెళ్ళి సమాధాన పడరా, లేదా బయటికి వెళ్ళి ఫోన్ చేసి సమాధాన పడరా. బల్లారాధనలోకి వస్తారు కొంతమంది. మేము ఎప్పుడు ఈ మాట చెప్పుకోకుండా అసలు నేను ఇవ్వను బల్లారాధన. ఎవరు విరోధులు ఉండకూడదు, అసమాధానంగా ఉండకూడదు, అందరితో సమాధానంగా ఉండాలి. అమ్మో, నేను పాటలు పాడుతున్నాను, వాక్యం అందిస్తున్నాను, నేను తీసుకోకపోతే ఏదన్నా అనుకుంటారు, ఏమైనా తీసుకుంటారు కొంతమంది. ఏమండి అలాగా తీసుకునేది? హృదయం సరిగా లేకపోతే తీసుకోవచ్చా? బల్లారాధనలో రావచ్చా? మొన్న సేవకుడు చెప్తున్నాడు, చాలా భయం వేసింది నాకు. ఆ సంఘంలో ఎలా మడితే అలా ఉండి బూతులు తిట్టి హిందూ ఆచారానికి వెళ్ళి చూడండి అన్నీ చేస్తా బల్లారాధన తీసుకుని చాలా మంది వ్యాధులు వచ్చి చచ్చిపోయారు. బైబిల్లో ఉందా లేదా మాట? కొరింథీ రాసిన 10 నేను చదివిస్తాను కదా ఇప్పుడు. అమ్మో అనిపించింది నాకు. చూడండి పిల్లరా, కొంతమంది ఏంటంటే యోగ్యమైన మనసుతో తీసుకుంటే నిజంగా వారికి ఆరోగ్యం పెరుగుతుందట. ఆ రక్తం తాగినప్పుడు పిల్లరా లోపాలు సరైపోతాయంట. ఆ శరీరం తిన్నప్పుడు ఎంతో బలం, దేవుని శక్తి వస్తుందట. అయోగ్యంగా తీసుకుని మరి సరి చేసుకోవాలి కదా. ఏమండి, సరి చేసుకోవాలి కదా, సమాధానం ఉండాలి కదా. సరేండి, కాబట్టి అంటే దేవుని విషయాల్లో మనం కరెక్ట్గా ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి. జీవం గల దేవుడు, పరలోకం నుంచి మనం చూస్తున్న దేవుడు. యేసుప్రభువు వారి పేరులో ఏముందండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి. బా, మన దేవుడు ఎవరంట? సమాధానానికి అధిపతి. బా, ఏనా వాక్యం వింటున్న వాళ్ళు సమాధానం ఉండాలి. ఏమండి, వాక్యం వింటున్న వాళ్ళు ఏముండాలండి? ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి, క్షమించే మనసు ఉండాలి, తగ్గించుకునే మనసు ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. నిన్న మొన్న ఒక వీడియో వింటున్నాం మా ఇంట్లో, అందమైన జీవితం అని. చూడండి, ఆ కుటుంబాలు వచ్చి చెప్తారు కదా, ఆ ప్రోగ్రాం చూస్తున్నా నేను. ఒక ఆవిడ వచ్చి చెప్తుంది ఆ డాక్టర్ గారితో, అమ్మో ఆయన ఎంత ప్రేమోనండి, నేను తట్టుకోలేకపోతున్నాను అంటుంది. ఎంత ప్రేమిస్తాడంటే తన భర్త చాలా ప్రేమిస్తాడట. నువ్వు జాబ్ చేయొద్దమ్మా, నేను చేస్తాను సరిపోద్ది. నువ్వు వంట చేయొద్దు, నేను చేస్తాను సరిపోద్ది. నువ్వు అంట్లు తోవద్దు, నేను తోముతాను. అసలు భార్యని ఎంత ప్రేమిస్తాడు అని అంటే అండి, పుట్టింటికి వెళ్తే ఎప్పుడైనా సరదాగా ఉందామని వెంటనే వెనకాల వెళ్ళిపోతాడట. చూడండి ఎంత ప్రేమోనండి, నేనంటే అంత ప్రేమో, తట్టుకోలేకపోతున్నానండి. నేను ఈ కేసు ఎప్పుడు వినలా, మీరు ఎప్పుడు విన్నారో లేదో కానీ నేను చెప్తాను ఇంకా కొన్ని విషయాలు. వాళ్ళ స్నేహితులు ఎవరన్నా వాళ్ళ ఇంటికి వస్తే చూడండి, అసలు ఆవిడ్ని చెయ్యి కడుక్కున్న తర్వాత ప్లేట్ కూడా కడగనోడంట, ఆయన కడుగుతాడంట. అయ్యో నవ్వుతున్నారండి, నన్ను నవ్వుతున్నారండి, ఆ పని చెయ్యొద్దంటే వాళ్ళు ఎవరు అనుకుంటే మనకేంటి, నేను ప్రేమిస్తున్నాను కదా అంటాడట. ఈవిడ కేసు మీకు అర్థమైందా? ఈవిడ కేసు ఏంటంటే ఏడుస్తా, నేను ఎందుకేంటి, నేను చచ్చిపోతానండి అంటుంది ఆవిడ. ఎందుకు చచ్చిపోతాం ఆవిడ? ప్రేమ ఎక్కువై. ఏమండి, ఇప్పుడు విన్నారా ఈ కేసు మీరు? మనసు పూర్తిగా ఏదైనా ఒక వంటకం చేసుకుని తిన్నామంటే నాకు స్పేస్ లేదు. అమ్మ బంగారం నువ్వు వండొద్దు, నేను వండుతాను అంటాడు. ఎవరైనా బంధువులు వస్తే బంగారం నువ్వు ప్లేట్ నేను కడుగుతానే తీసుకెళ్ళిపోతాడట.
అయ్యో నన్ను ఇలాగ అనుకుంటున్నారండి వాట్సాప్ గ్రూపుల్లో. మీరు అలా చెయ్యొద్దు దయచేసి అంటే వాళ్ళు ఎవరు అనుకుంటే మనకేంటి, అసలు మా అమ్మాయిని అసలు ఎలా చూస్తాడంటే అలా చూస్తా. వాళ్ళ అమ్మాయిలు కూడా ఆవిడనే తిడతారు. ఏంటమ్మా అందరూ చూడక ఏడుతుంటే నీకు బంగారం లాంటి మొగుడు నీకు దొరికితే నువ్వు ఇలా గోల పెడుతున్నావు ఏంటని ఆవిడనే తిడతారంట. ఆవిడ ఎక్కడికి వెళ్ళాలో తిరిగిగా ఈ కేసులోకి వచ్చింది. అందమైన జీవితం ఇప్పుడు పెడుతున్నారులేండి. నేను చచ్చిపోతానేంటి అంటుంది ఆవిడ. నాకు అంత ప్రేమ నాకు వద్దేంటి అంటుంది. అయ్యి బాబు ఎలాంటి కేసులేండి. సరేండి, అప్పుడు డాక్టర్ గారు ఆ లాయర్ గారు చూడండి ఆవిడ సర్ది చెప్పి ఆయనకి ఫోన్ చేస్తే ఆయన బంగారం అంటున్నాడు. ఆయన సరేండి, అయ్యా మేము డాక్టర్ గారు కళ్యాణ్ చక్రవర్తి గారు మాట్లాడుతున్నాను, నీ భార్య తట్టుకోలేకపోతుందంట, అతి వినయం దోత లక్షణం అంటారు కానీ నీ అతి ప్రేమ ఆవిడ తట్టుకోలేకపోతుంది. అయ్యా నువ్వు ఎవరిని వచ్చినప్పుడు మరి ఆవిడ కూడా సిగ్గే కదా, నువ్వు ఇలాగ ఉండమని ఆయనతో చెప్పి ఆవిడకి అమ్మా ఇటువంటి వ్యక్తులు ఎక్కడ దొరకరమ్మా అని ఈవిడికి సర్ది చెప్పి ఆ కుటుంబాన్ని అల్లా సెట్ చేశారండి. అల్లా సరేండి, ఏంటయ్యా నీ బాధ అంటే, మా అమ్మనే నాన్న ప్రేమించేవాడు కాదండి, మా అమ్మ బాధపడుతూ ఉండేవాడిని, నాకు వచ్చిన భార్య నేను బాగా చూసుకోవాలనుకున్నానండి, అందుకని ఇలా చేస్తున్నాను అన్నాడంట. మరో కేసు, ఎంత జాగ్రత్తనండి నేను చచ్చిపోతున్నానని ఆయనతో అంటుంది ఒక ఆవిడ వచ్చి. ఏంటమ్మా ఆయన ఏం చేస్తాడంటే, అమ్మో గ్యాస్ బండ్ వస్తే దాన్ని కూడా కడుగుతాడండి నీళ్ళతో. ఏమేమి చూసారు మీరు, గ్యాస్ బండను కడుగుతాం. ఎందుకయ్యా అలా కడుగుతావంటే చూడండి, మా వాళ్ళు ఎత్తుకొస్తారు, అక్కడ పెడతారు ఇక్కడ పెడతారు, మన ఇంట్లో శుభ్రంగా ఉండాలి, చెప్పులన్నీ లైన్లో పెడతాడండి. అమ్మ నిన్నే నిసిగిస్తాడా, నన్ను ఏ పని చెప్పడండి, అన్నీ ఆయనే చేస్తాడండి. కానీ అది చూడలేకపోతున్నానండి. అంటే ఈ కుటుంబాలు ఎలాగున్నాయి, రకరకాలుగా చిందరవందరగా ఉంటున్నాయి. ఏ విషయం ఎలాగ వెళ్ళిపోతున్నారో, లేకపోతే కుటుంబాలు ఎలాగున్నాయో అందమైన జీవితంలో కాపాడుతూ ఉంటాయి. వీళ్ళ జ్ఞానంగా లేదా కొంతమందిని భయపెట్టి లేదా కొంతమందిని ఇరికిచ్చి కొంతమంది ఏం చేస్తారంటే వారిని భయపెట్టి లేదా కేసు అని అదని పెట్టి వాళ్ళ కుటుంబాలను సెట్ చేస్తున్నారు, సమాధాన పడుతున్నారు వారిని. లేరా చూడండి మరి ఏంటంటే రకరకాల సమస్యలు అయ్యి సమాధానం లేదు ఇళ్లలో. సరే ఏదో చిన్న సమస్యలు చూడండి, ఇంకా ఘోరమైన అనుమాన కేసులు కూడా ఉన్నాయి. చూడండి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను నేను. సరేండి, కాబట్టి పిల్లారా చూడండి, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. పిల్లరా చూడండి, దావీదు కుటుంబంలో సమాధానం ఎందుకు లేదు తెలుసా మీకు? అతని పాపాన్ని బట్టి సమాధానం లేదు, సరి చేసుకున్నా కూడా సమాధానం లేదు అక్కడ. సరేండి, కాబట్టి పిల్లరా మన దేవుని దగ్గర బోడంత సమాధానాన్ని పొందుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. సరేండి, తగ్గించుకుంటే సమాధానం వస్తుంది, పరిశుద్ధంగా ఉంటే సమాధానం వస్తుంది, మారు మనసు పొందితే సమాధానం వస్తుంది, క్షమింతే సమాధానం వస్తుంది, బైబిల్ చదివితే సమాధానం వస్తుంది. సరేండి, చక్కగా అందరితో మాట్లాడతా, అందరితో తలలో నాలుకలాగా ఉంటా, అందరినీ ప్రేమిస్తా, చక్కగా సమాధానాన్ని వెతికి వెంటాడు, సమాధానంగా జీవించండి, సమాధానంగా మీ కుటుంబాల్లో సమాధానంతో నింపండి, మీ హృదయంలో కూడా సమాధానాన్ని పొందుకోండి, కలిసి ప్రార్థించేయండి. మనం చెప్పాను కదా ఉపవాస ప్రార్థనలో, జో గారు మారుమోసు పొందన క్రితం 14 సంవత్సరాల వయసులో ఆయన స్కూల్లోంచి ఇంటికి వస్తున్నప్పుడు 20 గజాల లెక్క నుంచి తరంగాలు వచ్చినట్టుగా వాళ్ళ ఇంట్లోంచి దేవుని ఆత్మ 20 గజాల లెక్క వెలుబడి చేసేదంట. అమ్మో నేను ఎలాగున్నానేంటి? అప్పుడు మారుమోసు పొందలేదు ఆయన. దానియేలు గారు దీవెనమ్మ గారు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళట. అమ్మ మా ఇంట్లోకి వెళ్తే నేను ఎలా దాయగలుగుతాను, నేను ఎలా ఉండగలుగుతాను, వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడగలుగుతాను, వాళ్ళ దగ్గర ఎలా భోంచేయగలుగుతాను, అంత భయం వేసేదంటండి ఆయనకి. ఆ ఇల్లు ఎలాగుంది, ఆ ఇంట్లో దేవుని ఆత్మ ఎలాగుంది, ఇంట్లోనే కాదు 20 గజాల లెక్క పనిచేసేదంటే నా ఆత్మ. అమ్మో ఎంత ప్రార్థన చూడండి. అలాంటి కుటుంబాలుగా ఉంటే ఎంత శుద్ధైపోతారు పిల్లలు, ఎంత దీవించబడతారండి. సరేండి, కాబట్టి పిల్లరా సమాధానం లేకపోతే నెమ్మది ఉండదు. చూడండి, ఈ సమాధానం ఎందుకు ఉండదంటే నేను చెప్పే కదా, ఆ అత్యాశ ఉంది, లేకపోతే ధనాపేక్ష ఉంది, లేకపోతే గర్వం ఉంటే, లేకపోతే కోపం ఉంటే సమాధానం ఉండదు. ఏమండి, కోపాన్ని బట్టి కుటుంబాలు ఇడిపోతూ ఉన్నాయి, రక్త సంబంధాలు తెగిపోతూ ఉన్నాయి. సరేండి, కాబట్టి ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి పిల్లరా మనం మోకరించి ప్రభు దగ్గర నీ కుటుంబాన్ని పరలోకంగా చేసుకో, నీ పిల్లల్ని ఆశీర్వాదకరంగా చేసుకో.
కన్నీరు కార్చు ఏ తండ్రి ఏ తల్లి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారో దేవుని సన్నిధిలో ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది పిల్లరా. ఆ 249 సార్లు సమాధానం గురించి బైబిల్లో ఉంది. అంటే సమాధానం గురించి పిల్లరా ఆ సిలువలో కూడా ఒక మాట ఉంది. ఆ మాట చదువు నేను వినిపిస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమాల క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నల్లగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మన స్వస్థత. పిల్లరా చూసారండి? అవునండి, నీకు నాకు సమాధానం ఇవ్వటానికి ఆయన సిలువలు ఆగారు తెలుసా? నిన్ను విమోచించడానికి నీ సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. అప్పుడు ఆయన మీద మోసారు కాబట్టి మనకు సమాధానం సిలువలోంచి మనకి వస్తుంది పిల్లరా. అవును, కాబట్టి ఆ పిల్లరా ఏంటంటే ఒక వాక్యం విన్న బిడ్డ, మారు మనసు పొందిన బిడ్డ, బల్లలోకి వచ్చే బిడ్డ, దేవుని బిడ్డలు సమాధానంతో ఉండాలి. గలిబిలిగా ఉండకూడదు, పోట్లాడే వ్యక్తులుగా ఉండకూడదు, మాట్లాడిన వ్యక్తులుగా ఉండకూడదు. ఒక క్రైస్తవులు మనం, దేవుని బిడ్డలు, యేసు రక్తంలో కడగబడిన వారు ఎలాగ ఉండాలంటే ఏముండాలి? మనకి సమాధానం ఉండాలి. పిల్లలు మరోసారి చెప్తున్నాను, సమాధానం ప్రతి కుటుంబంలో ఉండాలి, ప్రతి మనిషిలో సమాధానం ఉండాలి. పాపం వల్ల సమాధానం ఉండదు చూడండి, లంచం వల్ల సమాధానం ఉండదు, ఆశ వల్ల సమాధానం ఉండదు. అలా కాకోకుండా ప్రేమ గల దేవుణ్ణి ప్రార్థన చేస్తా, సమాధానాన్ని ఎదిగి ఎంటాడతా మన జీవితాన్ని చూడండి చక్కని ప్రశాంతమైన ఆత్మీయ జీవితాన్ని చూడండి చక్కగా నువ్వు జీవించు. దేవుని సహవాసాన్ని కోరుకో, దేవుడు చేపట్టుకున్నాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. వెనకెళ్ళిపో, మాకు ముందలకి రా, క్రైస్తత్వంలోకి సిలువ దగ్గరికి రా. చూడా వెనక్కి వెళ్ళిపో, మాకు ముందలకి రా, ప్రభు దగ్గర ముందలకి రా. పరలోకం వైపు అడుగులే, ఆత్మీయంగా బలపడు, ఉజ్జీవించబడు, హృదయం అంతా సంతోషంతో నింపబడు, స్తుతులతో నింపబడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి పిల్లరా నీ అర్పణ అక్కడ పెట్టి నువ్వు మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడి తర్వాత నీ బలిపీఠం దగ్గరికి వచ్చి నీ అర్పణ అర్పించు. ఇది సమాధాన బలిపీఠము. కాబట్టి పిల్లరా మనం కూడా ఇలాంటి బలిపీఠాన్ని కట్టుకోవాలి. నిబంధన బలిపీఠం కట్టాలి, ప్రార్థన అనే బలిపీఠం కట్టాలి. చరణి మన హృదయంలో సమాధాన బలిపీఠం ఉండాలి. దేవుడు వస్తూ మన దగ్గరికి దహిస్తూ ఉండాలి, మన ప్రార్థన అంగీకరిస్తూ ఉండాలి. ఆయన పడదోయిన బలిపీఠాలు మనలో ఉండకూడదు. ఏలియాలాగా బలిపీఠాలు బాగు చేసి అర్పణ అర్పించాలి. చరండి ఆ దేవుని ఆశీర్వాదాలని మనయే. దేవుడి దగ్గర ఎంత ఆరోగ్యం ఉందో, ఎంత శాంతి ఉందో, నీ కుటుంబాలు ఎంత దీవెన ఉందో అవన్నీ నువ్వు సంపాదించుకో. ఆదివారం వచ్చావంటే, శనివారం బుధవారం ఉపవాస ప్రార్థనకు వచ్చావంటే దేవుడి దగ్గర నుంచి గొప్ప వాగ్దానాలు నువ్వు సంపాదించుకోవాలి. అదే ఆ రోషం గల క్రైస్తవుడు చేసే పని. చరండి ఆ నామకార్థంగా వచ్చి వెళ్ళిపో, మాకు నేను ఎందుకు వచ్చానని మెలుకుతూ ఉండు, ఏ వాక్యం చెప్తున్నాను మెలుకుతూ ఉండు, ఏం మాట్లాడుతున్నాడని మెలుకుతూ ఉండు, నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళగల మెలుకుతూ ఉండు, నిద్రపోయేవారుగా ఉండొద్దు. చరండి కాబట్టి పిల్లరా ఈ సమాధాన బలిపీఠాన్ని మనం కట్టుకుందాం. చరండి అసమాధానంగా ఉండొద్దు, పోట్లాడొద్దు, అసమాధానం వద్దు, ఎవరు విరోధులు వద్దు. అందరితో ప్రేమతో ఉండు, తగ్గించుకుని ఉండు, క్షమించుండు. భార్యను ప్రేమించు, భర్తను ప్రేమించు, తల్లిదండ్రులను ప్రేమించు, ఆ బిడ్డలను ప్రేమించండి, పెద్దవారిని ప్రేమించండి, పక్కవారిని ప్రేమించండి, సేవకులను ప్రేమించండి. పిల్లరా అందరితో సమాధానంగా, సత్యమైతే అందరితో సమాధానం కూడా మా బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి అందరితో సమాధానంగా ఉండు, నువ్వు ఆత్మీయంగా బలపడు. దేవుడి దగ్గర ప్రతి ఆశీర్వాదం నీ ఇంట్లో ఉండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లారా. మీరు వాక్యం విన్నారు కదండి, ఈ వాక్యం మీలో ఫలించేలాగున, ఈ వాక్యం మిమ్మల్ని నడిపించేలాగున నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతులు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ పెట్టుకోండి, లేదా తల మీదైనా పెట్టుకోండి. మీరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థన మీద. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. మీ విశ్వాసం మా విశ్వాసం గొప్ప కార్యాలని దేవుడు, స్వస్థత కార్యాలను దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ మాటలన్నీ కూడా వారి హృదయాల మీద పనిచేయటానికి, వారిని నడిపించడానికి, వారిని విమోచించడానికి సహాయం చేయడాడి మీకు వందనాలు నాయన. ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారు చేయి, మీరు చేయి పెట్టిన ఆయన, మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన.
నీ వస్త్రపు చెంగులో స్వస్తున్నది, మీ నోటు ఉమ్ములో స్వస్తున్నది, మీ నోటు వాక్కులో స్వస్తుంది ఏసయ్యా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు మీరు మీ యేసు నామములు ఇప్పుడే స్వస్థపరిచిన ఆయన. అయ్యా మా దగ్గర ఇండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చిస్తున్నావు నజరేయుడైన యేసు నామంలో నాయన వారు పేతురు యోహాను ప్రార్థించినప్పుడు ఎలాగో పుట్టుకుంటూ వాళ్ళు వేసాడు ప్రభువా. మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో విడుదల ఉందా, మీ నామంలో స్వస్థత ఉందయ్యా. నాయన ఇగో నాయన బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యం చేత నింపండి, గొప్ప రక్షణ బిడ్డలకు దయచేయమని, ఈ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మా జీవోత్పత్తి యేసే పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి పిల్లరా, మీ ఇంకా ప్రార్థన అవసరం కావాలంటే మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మీకు మేము అందుబాటులో ఉంటాం. మంచిదండి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.